ఇక నేడు బీఆర్ఎస్ రైతు దీక్ష అయితే జరగనుంది. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో రైతు దీక్షనైతే నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ రైతు దీక్షకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే హాజరవుతున్నారు. రైతులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. జంగ్ సైరన్ పేరుతో రైతు దీక్షను బీఆర్ఎస్ నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా బీఆర్ఎస్ నేతలైతే పూర్తి చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై కూడా ఏడాది గడుస్తున్న రైతు సమస్యలను పట్టించుకోలేదంటూ కూడా ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఈ ఆందోళనకు దిగనుంది. రైతులకు రుణమాఫీ సక్రమంగా చేయలేదని, 2 లక్షల రుణమాఫీ కొందరికే చేశారని, అలాగే రైతు భరోసా పథకాన్ని కూడా అందరికీ వర్తింపచేయాలన్న ప్రధాన డిమాండ్లతో ఈ రైతు దీక్షనైతే బీఆర్ఎస్ నేతలు చేయనున్నారు. నేడు షాబాద్ లో బీఆర్ఎస్ నేతలు రైతు దీక్ష చేయనున్నారు. దీనికి కేటీఆర్ హాజరవునున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా రైతు సమస్యలను పట్టించుకోవడం లేదంటూ కూడా ఈ దీక్ష ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఈ దీక్షలో అయితే కేటీఆర్ పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఇది అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్. థ్యాంక్ యూ పద్మ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు వ్యతిరేకంగా ఈరోజు ప్రభుత్వం చేస్తున్న నిరసనకు దీక్షగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపడుతున్నారు. ఇందులో భాగంగా గత సంవత్సర కాలంలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఏదైతే ఉందో దాంట్లో పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పి రైతు దీక్ష కార్యక్రమాన్ని చేపడుతున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో జరిగే రైతు దీక్ష కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ రైతు దీక్ష కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారు. రైతుల ఉద్దేశించి ఆయన ప్రసంగించున్నారు. ఎందుకంటే ఒకవైపు జంగ్ సైరన్ పేరుతో రైతు దీక్షను చేపడుతున్న దీనికి పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తున్నప్పుడు కూడా రైతు సమస్యలను పట్టించుకునే పాపాన పోలేదని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపణలకు గురి చేస్తున్నారు. ఇందులో భాగంగా రైతు రుణమాఫీతో పాటు సక్రమంగా లేదు, అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ కొందరికే చేశారని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది. అదేవిధంగా చూస్తుంటే మనకు రైతు భరోసా పథకాన్ని కూడా అందరికీ వర్తింప చేయాలని ప్రధాన డిమాండ్లతో ఈరోజు రైతు దీక్షను బీఆర్ఎస్ నేతలు చేపడుతున్నారు. షాబాద్ లో నిర్వహించే బీఆర్ఎస్ రైతు దీక్షకు సంబంధించిన ఇప్పటికే కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు సైతం చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే ఆచరణలేని హామీలతో రైతులను మోసం చేస్తూ కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తుంది. కాబట్టి రైతులకు సరైన మద్దతు ధరతో పాటు కనీస రైతుకు సంబంధించిన రైతు బీమా, అదేవిధంగా రైతు భరోసా పథకాన్ని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి అందజేయాలని చెప్పేసి ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం పద్మ. రైట్. థ్యాంక్ యూ ధనంజయ్.